నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తల్లోకి వెళ్లే ముందు దయచేసి అందరూ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. ఎన్నికలకు వేలాయే జిల్లాల వారీగా గెజెట్ ప్రచురించిన కలెక్టర్లు ప్రజలను ఎస్ఈసికి సమర్పించిన సర్కారు వాటి ఆధారంగా షెడ్యూల్ ను సిద్ధం చేయనున్న ఎస్ఈసి 20న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఛాన్స్. డిసెంబర్ 11, 15, 19 తేదీల్లో పోలింగ్ జరిగే అవకాశం. కోడ్ అమల్లోకి రానున్న నేపథ్యంలో చీరల పంపిణీ, వడ్డీ మాఫీ పథకాల అమలులను వేగవంతం చేసిన ప్రభుత్వం. గ్రామాల్లో ఎన్నికల హడావిడి వేలైంది. అధికారికంగా పార్టీలు లేకపోయినా పల్లెల్లో రంగురంగుల జెండాలు, ఫ్లెక్సీలతో ప్రచారానికి రంగం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ముందస్తు ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. జిల్లాల వారీగా కలెక్టర్లు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో మినహా సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు సంబంధించిన గెజెట్ ప్రచురించారు. పూర్తి సమాచారంతో సదరు గెజెట్ కాపీలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎస్ఈసికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సోమవారం సమర్పించింది. వాటి ఆధారంగా రిజర్వేషన్ సూచిస్తూ ఎస్ఈసి ఎన్నికల షెడ్యూల్ ను సిద్ధం చేయనుంది. ఈ మేరకు ఆయా విభాగాలు ఇప్పటికీ కసరత్తు ప్రారంభించాయి. ఈ పూర్తి ప్రక్రియను పూర్తి చేసి ఈ నెల 26న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ఎస్ఈసి విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పంచాయతీ ఎలక్షన్స్ అనేది రానే వచ్చేసినాయి. వాటికి సంబంధించిన రిజర్వేషన్లు గ్రామ సర్పంచ్లకు గానీ, వార్డు మెంబర్లకు కానీ సంబంధించిన రిజర్వేషన్లు అన్ని కూడా ఇప్పటికీ ఖరారు అయిపోయినాయి. అదంతా నివేదిక మొత్తం ఎస్ఈసికి పంపించింది. కలెక్టర్లు ఇట్లా ఎన్నికలు నిర్వహించాలనేది మొత్తం డాక్యుమెంట్ తయారు చేసి ఎస్ఈసికి పంపించింది. అదంతా ఒకసారి వాళ్ళు ఫైనల్ చేసుకొని దాన్ని చూసుకొని ఒక ఎలక్షన్ కోడ్ ఏ రోజైనా ప్రకటించవచ్చు. ఈ నెల మనకున్న సమాచారం ప్రకారం అయితే ఈ నెల 26 తారీఖు ఎలక్షన్ కోడ్ పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ నెల 26 తారీఖు ఎలక్షన్ కోడ్ పడితే నెక్స్ట్ మంత్ 11, 15, 19 తేదీల్లో ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 26న ఎలక్షన్ కోడ్ పడే అవకాశం ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఊరుబడి చూస్తుంటే, గవర్నమెంట్ ఆతృత చూస్తుంటే అదే కనిపిస్తున్నది. ఇప్పుడే ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ కంటే ముందే ఆ చీరల పంపిణీకి సంబంధించింది కానీ, లేకపోతే వడ్డీ లేని రుణాలకు సంబంధించిన వడ్డీలు చెల్లించడం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎలక్షన్ కూతురు అనేది హడావిడి కనిపిస్తూనే ఉన్నది. గవర్నమెంట్కి ఏం ఆలోచన ఉన్నది? ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక గాలం వేసైనా సరే ఈసారి మా సర్పంచ్లను గెలిపించుకోవాలి, మా పార్టీకి సంబంధించిన మెంబర్లను గెలిపించుకోవాలి అనేది ఆలోచిస్తున్నట్టు కనిపిస్తా ఉన్నది. 26న ఎలక్షన్ కోడ్ పడితే నెక్స్ట్ మంత్ డిసెంబర్ 11, 15, 19 తేదీల్లో ఎలక్షన్ నిర్వహిస్తున్నారు. ఎలక్షన్ మూడు దశల్లో నిర్వహించాలని ప్లాన్ చేశారు. అది మొదటి దశ ఎన్నికలేమో డిసెంబర్ 11 తారీఖు, రెండో దశ ఎన్నికలేమో డిసెంబర్ 15 తారీఖు నుంచి, మూడో దశ ఎన్నికలేమో డిసెంబర్ 19 తారీఖు నుంచి. 3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే గొడవలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తారంటే 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నారు. అట్లా నిర్వహించినట్టయితే పోలీసు వారిని కానీ, ఎన్నికలకు సిబ్బందిని అందరినీ ఒకటి దగ్గర ఉంచొచ్చు. ఆ ఉద్దేశంతో 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నారు. అందరూ ఎవరైతే సర్పంచ్ పోటీ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే మెంబర్లకు పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ రెడీ కావచ్చు. మరో వార్త చూసుకుందాం. సూర్యకాంత్ అనే నేను 53వ సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం. ఉపరాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్, సీఎం రేవంత్ తదితరులు హాజరు. 15 నెలల పాటు సిజేఐగా కొనసాగనున్న జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి రోజే 17 కేసులు విచారణ. అత్యవసర కేసులు ఇకపై లిఖితపూర్వకంగానే సమర్పించాలి. పెండింగ్ కేసులు తగ్గించడం ప్రత్యేక దృష్టి. జస్టిస్ సూర్యకాంత్ రాష్ట్రపతి భవన్లోని అధికారిక వాహనాన్ని వదిలి వెళ్లిన మాజీ సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ భారత 53వ ప్రధాన న్యాయమూర్తి సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో గణతంత్ర మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కుటుంబ సభ్యులను సమక్షంలో దైవ సాక్షిగా అంటూ నూతన సిజేఐగా ప్రమాణం చేశారు. అనంతరం తన అక్క, అన్న పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. మాజీ జస్టిస్ బిఆర్ గవాయ్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోడీ, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తో పాటు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. జస్టిస్ బిఆర్ గవాయ్ గారు నిన్న రిటైర్ అయిపోయారు. ఆయన ప్లేస్ లో ఇంకొక ఆయన కొత్త ఆయన నియమించారు. ఆయన పేరు సూర్యకాంత్, జస్టిస్ సూర్యకాంత్. మరో వార్త చూసుకుందాం. మూసీ అభివృద్ధి పనులు మార్చిలో 5,800 కోట్ల అంచనాలతో తొలిదశ పనులు ప్రారంభం. 5,800 కోట్ల అంచనాలతో తొలిదశ పనులు ప్రారంభం. 5,800 కోట్లతోటి ఏం అంచనా వేసారు, ఏం చేశారు? సర్కారు సన్నాహాలు. ఏడీబీ నుంచి రూపాయలు 4,100 కోట్ల రుణానికి ఆమోదం. ఉస్మాన్ సాగర్ నుంచి బాబుఘాట్ దాకా 11 కిలోమీటర్లు, హిమాయత్ సాగర్ నుంచి బాబుఘాట్ దాకా 9 కిలోమీటర్లు. వారంలో పూర్తి డిపిఆర్. అయినా 5,800 కోట్ల అంచనా వ్యయంతో ఏం పనులు చేశారని నాకు అర్థం కాదు. ప్రభుత్వాలు ఏదన్నా అభివృద్ధి కోసం తీసినప్పుడు అంచనా వ్యయాలు అట్టాసంగా పెరిగిపోతూనే ఉంటాయి. 5,800 కోట్లతోటి స్టార్ట్ అయింది. సరే, ప్రకారం పనులు కంప్లీట్ అయితే అంటే కావు, మళ్ళీ అదే 10,000 కోట్లకు వెళ్ళిపోతుంది. ఏం చేశారంటే మళ్ళీ మూసిని ఊడ్చిరని అంటారు, మూసి కాలువను ఊడ్చిరని అంటారు. ఫైనల్గా కనిపించే పనులు అట్లనే ఉంటాయి. ప్రభుత్వాలు ఇంతగానము ఖర్చులు ఎందుకు పెడతాయి అంటే డెవలప్మెంట్ కోసం పెడితే ఓకే, కానీ 5,800 కోట్లతోటి చేసే పనుల మూసి కాలువలు ఏముంటాయి నాకు అర్థమవుతుంది. మూసి కాలువ ఆల్రెడీ ఉన్నది, కాలువను కొత్త క్రియేట్ చేస్తారంటున్నా నీకు అంత వ్యయం అవుతుందంటే అర్థం ఉన్నది.
కానీ అంచనా వ్యయం ఇప్పుడు నువ్వు జస్ట్ దాన్ని సాఫ్ చేయడానికే అంచనా వ్యయం 5,800 కోట్లు అంటే అసలు ఏం చేస్తారు మూసీ కాలువల? ఒకసారి ఆలోచన చేయండి. సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం అట్లా చేసింది, ఆ ప్రభుత్వం అట్లా చేసింది అని మాట్లాడుతూ ఉంటారు. ఏ ప్రభుత్వం ఎట్లా చేసింది కాదు, ఆ ప్రభుత్వాలు అట్లా చేసినందుకే వాళ్ళని మార్చి మీరు మంచి చేయాలని చెప్పేసి మిమ్మల్ని ఎన్నుకున్నారు. వాళ్ళు అట్లా చేశారని చెప్పి మేము ఇట్లా చేసామంటే కుదరదు కదా. మూసీ కాలువను సాఫ్ చేయడం కోసం 5,800 కోట్లు అనడం అయితే అది ఎట్లా చూస్తారో మీకే తెలియాలి. 11 కిలోమీటర్లు ఒక 9-20 కిలోమీటర్లు ఇక్కడ కనిపించే షెడ్యూల్ మాత్రం 20 కిలోమీటర్లకే కనిపిస్తుంది. 20 కిలోమీటర్ల మూసీ కాలువను క్లీన్ చేయడం కోసం 5,800 కోట్లు వెచ్చిస్తున్నారు. ఆ మురికి ఎక్కడి నుంచి వస్తున్నది? దాన్ని సాఫ్ చేయడానికి ఇన్ని వేల కోట్లు ఎందుకు అవుతున్నాయి? ఇక్కడ రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా మారి బండ్లు చిన్న సైకిల్ కాడి నుంచి పెద్ద పెద్ద కాలర వరకు అన్ని నాశనం అయిపోతున్నాయి. దాన్ని ఎవరు పట్టించుకుంటలేరు, దాన్ని ఎవరు చూస్తలేరు, అది ఎవరు గుర్తొస్తలేదు. అది కూడా పని ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ దానికంటే ముందు రాష్ట్రంలో రోడ్డు రవాణా ఎంత దారుణంగా మారిందో అందరు చూస్తూనే ఉన్నారు. నాయకులు తిరుగుతలేరు ఆ రోడ్ల మీద, నాయకులా కనిపిస్తలేవు ఆ రోడ్లు. లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు అందరూ తిరుగుతలేరు ఆ రోడ్ల మీద. ఆ రోడ్లు కనిపిస్తలేవా ఎంత దారుణంగా మారినాయి? ఫస్ట్ రాష్ట్రంకి కావాల్సింది రోడ్డు రవాణా సౌకర్యం, చాలా ఇంపార్టెంట్. అది చేయాల్సి మానేసి ఇంకా వేరే పనులు పట్టుకుంటారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఫస్ట్ మనకు కావాల్సింది రోడ్డు రవాణా సౌకర్యం మీకు కల్పించాలి. ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు మెయిన్ వాళ్ళ ధ్యేయం ఏంది? నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి, రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మంచిగా చేయాలి, రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించాలి. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి మెయిన్ పెట్టుకున్న ఏం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? నేను అనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంవత్సరం లేదా 2 సంవత్సరాల లోపే ఈ రోడ్లు మొత్తం చేసేదని అనుకున్నా. కానీ అలా జరుగుతలేదు. 7 రోడ్లు ఆడలే ఉన్నాయి. కొన్ని ఏరియాలలో ప్యాచ్ వర్కులు చేశారు. మొత్తం లేకపోవడం కంటే ప్యాచ్ వర్కులు బెటరే, కాకపోతే రోడ్లు చేస్తే బెటర్ ఏమని చెప్పేసి, ఎందుకంటే దానికైతే లక్షల కోట్లు అవుతాయి అని చెప్పేసి అయితే అనుకోను నేను. ఎందుకంటే దాని అంచనా ఏం తెలుసు, దాని ఎంత ఖర్చు అవుతుందో తెలుసు, ఆ రోడ్ ఏ క్వాలిటీ వేస్తుందో కూడా తెలుసు. కాబట్టి ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు అయితే అనేది అనుకోను. ఈ 5,800 కోట్లు ఇన్ని కోట్లు పెడితే కొన్ని డిస్ట్రిక్ట్లకు అన్నిటికీ రోడ్లు అయిపోతాయి. ప్రజలు పడుతున్న గోసం మొత్తం మర్చిపోతారు. అది కూడా మీ వల్ల గుర్తు చేస్తారు, కన్నా చేయరు అధికారులు. దారుణంగా మారిన పరిస్థితులు. జనాలు కూడా ఎందుకంటే వాళ్ళు అన్నిటికీ ఫ్రీకే అలవాటు పడిపోయారు మొత్తం. అరే ఫ్రీ కావాలనైనా మన బతుకులు ఆగమైపోతున్నాయి. అది చూస్తున్నారు ఎవరైనా? అన్ని ఫ్రీగా వస్తున్నాయని చెప్పేసి ఆలోచించుకుంటూ పోతున్నారు, కానీ బతుకులు ఆగమైపోతున్నాయి. ఫస్ట్ అధికారులు మారడం కాదు, ఫస్ట్ మనం మారాలి. మనం మారి మనకు కావాల్సింది ఇది కాదు, మనకు కావాల్సింది గది అని చెప్పి అడిగితే వాళ్ళు చేస్తారు. నువ్వు అన్నిటికీ కూర్చున్న కాడికి అన్ని తెప్పించుకొని తిన్నికి అలవాటు పడ్డ తర్వాత ఆయన అదెందుకు చేస్తాడు? ఇంకా ఇదే చేస్తాడు. ఇక కూర్చుంటున్నారా పోయి మంచిగా కూర్చో, నీకు తెచ్చి పెడతానని తిని కూర్చో అని చెప్పేసి అంటాడు. నువ్వు ఇన్న కూర్చొని ఆడనే కూర్చుంటా అంటాడు. ఈ రోడ్లు ఎవరు చేయాలి? విద్యా వ్యవస్థను కూడా మంచిగా చేయాలి. అంతా ఆలోచన చేయండి ఒకసారి. ఈ ఫ్రీలు మంచి కావు. ఒకరోజు ప్రాణం తీసే ఫ్రీలు ఇవన్నీ, రాష్ట్ర ప్రజల ప్రాణాలు తీసే ఫ్రీలు ఇవన్నీ, పనికొచ్చే ఫ్రీలు కాదు ఇవన్నీ. ఒకసారి ఆలోచన చేయండి. ఎంత చెప్పినా, ఎంతమంది సమాజం కోసం ఎన్ని మంచి పనులు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా కూడా జనాలకు చివరికి ఎవరన్నా ఏదైనా ఫ్రీ ఇస్తారంటే మాత్రం ఎగవాడు రుకుతాడికి. కానీ రోడ్లు ఆగమైపోతున్నాయి, అదే ఉరకనికి కావాల్సిన రోడ్లు ఆగమైపోతున్నాయి. ఆ రోడ్లు మరి ఎట్లా పోతున్నాం అని చెప్పేసి మనం ఆలోచన లేదు ఎవరికి. మనం మారితేనే ప్రభుత్వాలు మారుతాయి, ఓటర్లు మారితేనే ప్రభుత్వాలు మారుతాయి, గవర్నమెంట్ మారుతాయి. మరో వార్త, డిస్కిమ్లకు ఊరట లభించేనా? విద్యుత్ సంస్థలు గట్టెక్కిస్తారా? నష్టాల ఊబి నుంచి బయటపడేస్తారా? కొత్త డిస్కిమ్లపై నిర్ణయం తీసుకుంటారా లేదా అని చెప్పేసి నేను విద్యుత్ శాఖ క్యాబినెట్ మీటింగ్. మరో వార్త, బాలీవుడ్ హీమ్యాన్ ఇక లేరు. దిగ్గజ నటుడు నరేంద్ర తుదిశ్వాస. అనారోగ్యంతో ఇంట్లోనే మృతి. ముంబైలో పూర్తయిన అంత్యక్రియలు. 6.5 దశాబ్దాల సినీ స్థానంలో 6.5 దశాబ్దాల సినీ ప్రస్థానంలో 300కు పైగా చిత్రాల్లో నటన. బాలీవుడ్ హీమ్యాన్ అనే బిరుదుతో ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ సంతాపం. నిరంజన్ రెడ్డి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేస్తుంది. అంగడి స్థలాలను కబ్జా చేసిన నిరంజన్ 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు. ఆయన అవినీతిని కప్పిపుచ్చిన హరీష్ రావు మీడియా ద్వారా పెద్దసార దృష్టికి తీసుకెళ్తా. నిరంజన్ రెడ్డి కారణంగా వనపర్తి స్థానంలో బీఆర్ఎస్ ఇక ఎన్నటికీ గెలవదు. కవిత. మరి నిరంజన్ రెడ్డి గారు వాక్యం చూద్దాం. అడ్డంగా బుక్కై జైలుకి వెళ్ళిన లిక్కర్ రాణి. గత ఎన్నికల్లో ప్రజల ముందు మాకు తలవంపులు. ఎవరి మెప్పు కోసం ఈ ఆరోపణలు? చేతనైతే నిరూపించాలి. కవితకు సభ్యత సంస్కారం లేవు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ ఆరోపణలు కవిత మీద నిరంజన్ రెడ్డి చేసిన ఆరోపణలు కానీ, నిరంజన్ రెడ్డి మీద కవిత చేసిన ఆరోపణల వల్ల కానీ రాష్ట్రంకి ఏమైనా ఉపయోగం ఉన్నదా? చెప్పి ఆడ పార్టీ ఇజ్జత్ తీస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇజ్జత్ తీస్తున్నారు వీళ్ళు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు. అప్పటి నాటి టీఆర్ఎస్, ఈరోజున్న బీఆర్ఎస్, ఆ పార్టీ అంటేనే ప్రజల గుండెలో నిలిచిపోయింది. అట్లాంటిది వీళ్ళ కామెంట్ల వల్ల
దాన్ని రోడ్లో పడేస్తారు మొత్తం. మీరు ఎందుకు మైకులు పట్టుకుంటారు? ఎవరు ఇజ్జత్ తీస్తారు? మీరు మైకులు పట్టుకొని మాట్లాడడం వల్ల ఎవరి వాల్యూ కోల్పోతున్నది. ఏమన్నా అర్థం ఉన్నదా కొంచెమన్నా? చూద్దాం, మరో వార్త చూద్దాం. అందరికీ అభివృద్ధి, ప్రతి ఒక్కరికి ఫలాలు సమానంగా పంచడమే లక్ష్యం. మెరుగైన విద్యా భద్రత, ఉత్తమ వైద్యం, ఉపాధి. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం. జీడిపికి రాష్ట్రం నుంచి 10% వాటా అందించడం. రాష్ట్రాన్ని 3 ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేయడం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో సర్కారు లక్ష్యాలు. వచ్చే నెల 8-9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్కు ఆవిష్కరణ. రాష్ట్రంలోని ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలను సమానంగా అందించడమే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. అందరి దృష్టిని తెలంగాణ వైపు ఆకర్షించడమే ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం కార్యక్రమాలు ఉంటాయని తెలిపింది. ఈ మేరకు డిసెంబర్ 8-9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ ఆవిష్కరణ నుంచి విజన్ డాక్యుమెంట్లో పలు విషయాలను రూపొందించింది. స్థూల దేశోత్పత్తి జీడిపికి 10% వాటాను అందించడమే వీలుగా $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను రాష్ట్రాన్ని తీరుతామని తెలిపింది. సుస్థిరాభివృద్ధికి లక్ష్యాలు ఎస్డిజి ఆధారంగా ఈ అభివృద్ధిని సాధిస్తామని, సమగ్ర సమాన స్థిరమైన అభివృద్ధి అనేవి ప్రజలే కేంద్ర బిందువుగా ఉంటాయని వెల్లడించింది. రాష్ట్రంలోని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ప్రధాన అంశాలను నిర్దేశించుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ ప్రజలు 5 ఏళ్ళకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. 5 ఏళ్ళకు అవకాశం ఇచ్చినప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే ఏం చేయాలి? నీకు 5 ఏళ్ళకు అవకాశం ఇచ్చినప్పుడు నీ 5 ఏళ్ళలోపే మాట్లాడాలి. నీకు ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా నీకు అవకాశం ఎన్ని రోజులు? 5 ఏళ్ళు నీకు అవకాశం. నువ్వు 5 ఏళ్ళు నువ్వేం చేయాలి? అప్పుడు నువ్వు చేసే పని ఈ 5 ఏళ్ళలో నిరూపించుకోవాలి. 5 ఏళ్ళలో నెక్స్ట్ ఎలక్షన్కి పోయేటప్పుడు నువ్వు మళ్ళీ నేను ఏం పని చేసినా అనేది చూపించుకోవాలి. అంతేగాని నేను 2047 నాటికి చేస్తా, నేను 2047 నాటికి చేస్తా, అప్పటిదాకా నాకు కూర్చునబెట్టిన కుర్చీలు అంటే జనాలు కూర్చునబెట్టే పరిస్థితి ఉందా? విజన్ డాక్యుమెంట్ 2047కు రిలీజ్ చేస్తారంట. విజన్ డాక్యుమెంట్ 2047కు రిలీజ్ చేస్తారంట. 2047 దాకా అధికారంలో వీళ్ళే ఉంటారా? ఒకసారి ఆలోచన చేయండి. పోనీ వీళ్ళు అధికారం కోల్పోయినా కూడా నెక్స్ట్ వచ్చిన వాళ్ళు దాన్ని ఫాలో చేయాలంటే చేస్తారా? జరిగిందా? జరుగుతుందా? ఇంతకుముందు ఎవరైనా చేసిర్రా? పోనీ మీరు చేస్తున్నారా? కాళేశ్వరం బ్యారేజ్లా ఒక పిల్లర్ కుంగిపోయిందంటేనే దాన్ని ఇప్పటిదాకా రిపేర్ మొదలుపెట్టలే. కాళేశ్వరం బ్యారేజ్లా ఒక పిల్లర్ కుంగిపోయిందంటే ఇప్పటిదాకా రిపేర్ మొదలుపెట్టలే. మరి మీరు ఒకవేళ వచ్చి నెక్స్ట్ పోయిన తర్వాత మళ్ళీ మీరు ఏ అయితే పనులు చేసుకుంటూ పోయారో నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి దాన్ని స్టార్ట్ చేస్తుందా? మళ్ళీ దాన్ని పూర్తి చేస్తుందా? మీరు చేస్తే వాళ్ళు చేసినట్టే, మీరే చేస్తారు. ఇంకో రోజు ఎట్లా చేస్తారు? ఈ 2047 డాక్యుమెంట్లు ఇవన్నీ పనికిరాని డాక్యుమెంట్లు. జనాలు అనుకుంటా ఉన్నారు అదే 2047 డాక్యుమెంట్ ఇవన్నీ నెక్స్ట్ మేము 10 ఏళ్ళకి చేస్తాం, 20 ఏళ్ళకి చేస్తాం అనేది అది మొత్తం పనికిరా అని చెప్పి జనాలు అనుకుంటా ఉన్నారు. మీరు చేయాల్సింది ఏంది? మీకు 5 ఏళ్ళ అధికారం ఉన్నది, అలా ఆల్రెడీ 2 ఏళ్ళు గతం పెట్టిర్రు. దీంట్లో ఇంకా 3 ఏళ్ళు మిగిలి ఉన్నది కాబట్టి 3 ఏళ్ళలో ఏం చేస్తాము, ఈ 3 ఏళ్ళలో ఎంత అభివృద్ధి చేస్తాం అనేది చూపించుకోవాలి. అంతేగాని ఈ విజన్ డాక్యుమెంట్లతోటి చేసి ఏదో క్రియేట్ చేసి హంగామా క్రియేట్ చేసి మొత్తం తీసుకుపోయి ఏన్నో కుప్పలు వాడేస్తామని చెప్పేసి అనుకుంటే నమ్మనికి ఎవరైతే పిచ్చోళ్ళు లేరు. జనాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సైడ్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఏం కొత్త పని చేస్తుంది, ఏదైనా పెద్ద పని చేస్తుందా? లక్షల కోట్ల అప్పులు అయితే నెలలకు అయితేనే ఉన్నాయి. దానికి సంబంధించిన ఏదన్నా ఒక పెద్ద పని ప్రకటిస్తారా లేదా చూస్తున్నారు. మీరు అంటున్న 4th సిటీని చూస్తున్నారు, మీరు అంటున్న ఫ్యూచర్ సిటీని చూస్తున్నారు. ఇవన్నిటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు జనాలు కూడా. చేస్తున్న పని ఎట్లా కనిపిస్తుంది అంటే అభూత కల్పాలు. ఎవరన్నా ఇట్లా ముంగట కూర్చోబెట్టుకొని జాతకం చెప్తారు, నువ్వు ఆరోజు అదైపోతావు, నువ్వు ఇదైపోతావు అని చెప్పేసి అట్లా కనిపిస్తా ఉన్నది. కార్యాచరణ ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఇప్పటిదాకా కార్యాచరణ ఏ పనిలో కూడా, ఏ పెద్ద పనిలో కూడా కనిపిస్తలేదు. లక్షల కోట్లు వెచ్చించి చేసే పనులు అవుతున్నాయో ఏది కూడా కనిపిస్తలేదు. కానీ మాత్రం బడ్జెట్లు మాత్రం ఏడవైన అవే కనిపిస్తుంది. మొత్తం 1000 కోట్లు 100 కోట్లు పనులు మాత్రం కార్యాచరణ దాల్స్తలేరు, పనులు కనిపిస్తలేవు.